గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తానండి. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఈ సంవత్సరంలో అయితే కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క చివరి దశ మాత్రమే జరుగుతుంది. కాబట్టి గతం కంటే సవాళ్ళు అనేవి కాస్త తగ్గుతాయి. రాస్యాధిపతి అయినటువంటి శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఏలినాటి శని యొక్క చివరి దశ నడుస్తుంది అని చెప్పవచ్చు. దీనివల్ల కెరీర్ పరంగా అయితే కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, కానీ గతం అంతా ఉండవు. ఏలినాటి శని యొక్క చివరి దశని రికవరింగ్ ఫేజ్ అంటారండి. ఈ ఏడాదిలో జూన్ 2వ తారీఖు వరకు గురుబలం అనేది అద్భుతంగా ఉంది. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల 2వ ఇల్లు అనేది ధనస్థానం లేదా మీ మాట తీరుకు సంబంధించినది. కాబట్టి శని అక్కడ ఉండటం వల్ల కెరీర్లో ఎదుగుదల అనేది మీ మాట తీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఇది విద్యార్థులకైనా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైనా, ఉద్యోగం చేస్తున్న వారికైనా సరే ఈ ఏడాది అయితే మీకు మంచి అవకాశాలు వస్తాయి. కానీ అందిపుచ్చుకోవటంలో మీలోని బద్ధకం, అహంకారం అడ్డుపడవచ్చు. 2026 జూన్ 2వ తారీఖు వరకు గోల్డెన్ పీరియడ్గా చెప్పవచ్చండి. గురువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ తెలివితేటలకు పదును అనేది పెరుగుతుంది, ముఖ్యంగా విద్యార్థులకు. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆఫీస్లో మీరు చేసేటువంటి పనులపై మీ పై అధికారుల యొక్క ప్రశంసలు అనేవి లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి. ప్రమోషన్ కానీ జీతంలో కాస్త పెరుగుదల ఉండవచ్చు. అయితే 2026 సంవత్సరం జూన్ నుండి అక్టోబర్ మాసం వరకు శత్రువుల బెడద అనేది పెరుగుతుందండి. గురువు 6వ ఇంట్లో, 6వ ఇల్లు అనేది శత్రుస్థానం అవుతుంది. అందులోకి ప్రవేశించినప్పుడు ఆఫీస్లో అయినా అందరూ మీతో పాటు బాగానే ఉంటారు, కాకపోతే ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీతో మంచిగానే ఉంటూ అంతర్గత రాజకీయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు కష్టపడి చేసిన పనిని వేరొకరు తమ ఖాతాలో వేసుకోవటానికి ప్రయత్నిస్తారు. శని 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆవేశంతో మాత్రం మాట్లాడవద్దండి. అలాగే ఉద్యోగం చేస్తున్న వారు ఏదైనా చిన్న సమస్య రాగానే నాకు టాలెంట్ ఉంది, ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది అని అతి ఆత్మవిశ్వాసంతో వెంటనే రిజైన్ చేయటం కానీ, అనవసరమైనటువంటి వాదనలకు దిగటం కానీ చేయవద్దు. ఏంటండి అన్ని నెగిటివ్గానే చెప్తున్నారు అనుకోవద్దు, ఇది కేవలం సూచనలు మాత్రమేనండి. ఏలినాటి శని యొక్క 2వ దశనే మీరు దాటవేయగలిగిన వారు ఏలినాటి శని యొక్క చివరి దశ 3వ దశ జరుగుతుంది కాబట్టి ఇది మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదండి. కాకపోతే గురువు 6వ స్థానంలో ఉండటం వల్ల, శత్రుస్థానంలో ఉండటం వల్ల కాస్త శత్రువుల బెడద అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కూడా మీ తోటి విద్యార్థులు వారు బాగానే చదివి మిమ్మల్ని చెడగొట్టే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే పోటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అది ప్రైవేట్ ఎగ్జామ్స్ కావచ్చు, పబ్లిక్ ఎగ్జామ్స్కి కావచ్చు, 2026 జూన్ 2వ తారీఖు లోపు వచ్చే నోటిఫికేషన్లు అనేవి మీకు ఒక వరప్రసాదంగా భావించాలి. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు చదివిన విషయం అనేది బుర్రకెక్కుతుందండి. డిసెంబర్ 6వ తారీఖు వరకు రాహు మీ జన్మంలో ఉంటాడు, అంటే మీ రాశిలోనే, కుంభరాశిలోనే ఉంటాడు. కేతు 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి రాహువు ఒక రకమైనటువంటి మాయను క్రియేట్ చేస్తాడు. అంటే ఉదాహరణ చెప్పాలంటే విద్యార్థులు ఉన్నారనుకోండి, బాగా తెలివితేటలు ఉంటాయి, గతంలో బాగా చదివేవారే, చదవంగానే వెంటనే బుర్రకెక్కుద్ది. అయినప్పటికీ రాహు జన్మంలో ఉన్నాడు కాబట్టి యూట్యూబ్ చూడటం కానీ, యూట్యూబ్ షార్ట్స్ చూడటం కానీ, లేదా గేమింగ్ వ్యసనాల వల్ల విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవటం కానీ, అంటే వారు చదువుతున్నాను అనుకుంటారు కానీ ఏకాగ్రత ఉండదు. ముఖ్యంగా ఏ సమయంలో అంటే 2026 ఆగస్టు, సెప్టెంబర్ అండి. ఈ 2 మాసాలలో సోషల్ మీడియాకి దూరంగా ఉంటేనే సక్సెస్ అనేది సాధ్యపడుతుంది. కానీ రాహు వల్ల ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి చదువులు ఎవరైతే చదువుతున్నారో, డేటా సైన్స్కి సంబంధించినటువంటి చదువులు ఎవరైతే చదువుతున్నారో వారికి కొత్త ఐడియాలు వస్తాయి. కేతు యొక్క ప్రభావం వల్ల మధ్యలో వదిలేసేటువంటి గుణం అనేది పెరుగుతుందండి. అంటే గివప్ ఇచ్చేస్తారు. ఏదైనా కోర్సు మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు విశ్రమించవద్దు.
ఇవి కేవలం సూచనలు మాత్రమేనండి. ఈ సంవత్సరం అంతా మీకు అననుకూలంగా ఉంటుంది అని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఇవి కేవలం సూచనలు మాత్రమే. ఇలా చేయొద్దు అని మాత్రమే చెప్తున్నానండి. అలాగే ఈ సంవత్సరంలో గ్రూప్ స్టడీస్ కంటే కూడా సోలో స్టడీయే మంచిది. అంటే ఒంటరిగా చదువుకోవటం వల్లే మీకు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో విద్యార్థులు ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలలో ఇంటర్వ్యూలు కనుక హాజరైతే సెలెక్ట్ అయ్యే అవకాశాలు 80 నుండి 90% ఉంటాయి. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ధన విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఇంటర్వ్యూలో జీతం గురించి మాట్లాడేటప్పుడు కూడా మార్కెట్ వాల్యూని బట్టి అడగండి. మరీ తక్కువకి ఒప్పుకోవద్దు. అలాగే మరీ ఎక్కువగా డిమాండ్ చేసినా వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నట్లు అవుతుంది. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులే కాదండి, ఎవరైనా ఈ సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సింది డిసెంబర్ 6వ తారీఖు వరకు రాహు యొక్క ప్రభావం వల్ల మీరు తెలుసో తెలియకో అబద్ధాలు చెప్పారనుకోండి, తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు. ఈ సమయంలో నిజాయితీగా ఉంటేనే శని భగవానుడు ఫలితాన్ని ఇస్తాడు. అలాగే అబద్ధాలు చెప్తే రాహు మాయని క్రియేట్ చేస్తాడు కాబట్టి వెంటనే దొరికిపోతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు చదువు విషయంలో కావచ్చు, చదువుకుని ఉద్యోగంలోకి వెళ్ళిన వారు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కావచ్చు, జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే చిన్న చిన్న ఆటంకాలు అనేవి సూచిస్తున్నాయి. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతుంది, రాహు జన్మంలో ఉన్నాడు కాబట్టి. జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో అననుకూలం అని నేను చెప్పను, కానీ శత్రువుల బెడద పెరుగుతుంది. కాబట్టి ముందుగా మీ గురించి మీరు ఆలోచించుకోండి, పక్కన వారి కంటే కూడా. కుంభరాశి వారికి సపరేట్గా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి లోకం యొక్క తీరు అనేది ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలను గుర్తుంచుకొని జాగ్రత్తగా మసులుకోండి. విద్యార్థులు డిస్ట్రాక్ట్ మాత్రం అవ్వవద్దండి. యూట్యూబ్లు చూడటం కానీ, షార్ట్స్ చూడటం కానీ, రీల్స్ చేయటం కానీ, కొంచెం సేపు రిలాక్స్ అవుదామని గేమింగ్ ఆడటం కానీ, ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టడం మంచిది. కానీ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి చదువులు ఎవరైతే చదువుతున్నారో వారికి అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఒక పరిహారంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు కుంభరాశిలో జన్మించినప్పటికీ కూడా మీ రాశ్యాధిపతి శని కాబట్టి నీలాన్ని ధరించమను. ఉదాహరణకు శతభిష నక్షత్రంలో జన్మిస్తే శతభిష నక్షత్రానికి అధిపతి రాహు కాబట్టి రాహుకు సంబంధించినటువంటి జాతకరత్నమైన గోమేధికాన్ని ధరించమని, ఇలా మేము జనరలైజ్డ్ ప్రిడిక్షన్స్ మాత్రమే చెప్తాం. కానీ మీరు ఏదైనా జాతకరత్నాన్ని ధరించే ముందు జీవితాంతం ధరిస్తారు కాబట్టి మీ జాతక చక్రాన్ని పరిశీలించుకుని అందులో యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతకరత్నాన్ని ధరించటం మంచిది. ఉదాహరణకు శతభిష నక్షత్రంలోనే ఇద్దరు జన్మించారనుకోండి, ఇద్దరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. ఒకరు ఒక టైంలో సెటిల్ అవుతారు, ఇంకొకరు ఇంకొక టైంలో సెటిల్ అవుతారు. దానికి గల కారణం ఏంటి? వీరు వేరే టైంలో జన్మించారు, వీరు వేరే టైంలో జన్మించారు. వీరు వేరే రోజున జన్మించారు, వారు వేరే రోజున జన్మించారు. మీరు జన్మించినటువంటి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే మీకంటూ పర్సనల్ జాతక చక్రం అనేది ఉంటుందండి. దానిని గీయవచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సపరేట్ జాతక చక్రం ఉంటుంది. అందులో 12 గృహాలను 9 గ్రహాలను పరిశీలించిన తర్వాత ఏ గ్రహం యోగకారకుడో అర్థమవుతుంది. ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలమో అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మీరు జీవితాంతం ధరించవచ్చు, విద్యార్థులైనా సరే. పరిహారాల విషయానికి వస్తే మీకు ఏలినాటి శని ఇంకా జరుగుతుంది కాబట్టి శనివారం సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఓం శం శనేశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ కెరీర్లోనూ చదువులో వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది. కుంభరాశి వారు మాత్రం ఈ ఏడాది బద్ధకాన్ని వదిలిపెట్టి మాటలను గనక నియంత్రించుకోగలిగితే ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే విద్యార్థులు విద్యలో ఆటంకాలు తగ్గటానికి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి సిద్ధి వినాయక మంత్రాన్ని వీలైనప్పుడల్లా పఠించటం మంచిదండి.